అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశము స్తుతి కృతజ్ఞత. వాక్య భాగంను చూసుకొని ప్రార్థనతో ముందుకెళ్దాం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈ యొక్క స్తుతి కృతజ్ఞత అనే అంశ వాక్య భాగం ద్వారా మా అందరితో మాట్లాడి బలపరచమని యేసునామములో ప్రార్థించి పొంది ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ప్రతి వాటిని బట్టి మనం ప్రతిరోజు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. అయితే దేవుడు నిశ్చయముగా వాటి విషయంలో రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మనం ఎప్పుడైతే స్తుతిస్తామో, ఇచ్చిన వాటన్నింటిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తామో మనకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఉదాహరణకు చెప్పాలి అంటే దావీదు దేవుని స్తుతించినప్పుడు దేవుడు అతన్ని గొర్రెలు కాచుకునే స్థితి నుండి రాజుగా హెచ్చించాడు. అతడు రాజుగా ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాడు కాబట్టి ఇంకా మహారాజుగా, గొప్ప రాజుగా, దేశానికే గొప్ప వ్యక్తిగా మార్చాడు. హల్లెలూయా. కావున మనం కూడా మన జీవితంలో దేవుడిచ్చిన ప్రతి దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకున్నప్పుడు మనం కూడా రెట్టింపు ఆశీర్వాదాలను పొందుకుంటాం. మన దగ్గర ఉన్నది కొంచెమైనా అది రెట్టింపుగా ఆశీర్వదించబడుతుంది. అంతేకాదు, మనం స్తుతించినప్పుడు అనేక అద్భుతాలు పొందుకుంటాం, మన సమస్యల నుండి విడుదల పొందుకుంటాం. మనందరికీ తెలిసిందే కదండి, స్తుతిని స్థితిని మారుస్తుంది అని. మన స్థితి మారినా మన స్తుతి ఎప్పుడు మారకూడదు. దీవెనలు ఉన్నప్పుడే కాదు, దీవెన లేనప్పుడు కూడా మనం స్తుతించాలి. అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు కాదు, సమస్యల్లో ఉన్నప్పుడు కూడా స్తుతించాలి. మరి దావీదు భక్తుడు స్తుతించేవాడు కాబట్టే ఆయనకి ఏ సమస్య ఉన్నా స్తుతిస్తూనే ఉన్నాడు. గుహలో ఉన్న స్తుతించాడు, రాజభవనంలో ఉన్న స్తుతించాడు, గొర్రెల కాపరిగా ఉన్న స్తుతించాడు, రాజుగా ఉన్న ఏ స్థితిలో ఉన్న దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ దావీదుకి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. మరి స్తుతించడం ద్వారానే గొర్రెలు కాచుకునే దావీదు మహారాజుగా అయ్యాడు. స్తుతించడం ద్వారానే సొలొమోను గొప్ప జ్ఞానాన్ని పొందుకున్నాడు, ఐశ్వర్యాన్ని, ఘనతను కూడా పొందుకున్నాడు. స్తుతించడం ద్వారానే ఇశ్రాయేలు కడ్డుగా వచ్చిన యెరికో గోడ కూల్చబడింది. స్తుతించడం ద్వారానే యెహోషాపాతు పక్షాన దేవుడు యుద్ధం చేసి అతనికి జయ జీవితాన్ని అనుగ్రహించాడు. స్తుతించడం ద్వారానే చెరసాలలో బందీగా ఉన్న పౌలు శీలల సంఖ్యలు ఊడిపోయాయి. హల్లెలూయా. మనం కూడా ఆ భక్తుల వలె స్తుతించకూడదా? ఎందుకు మనం స్తుతించకూడదు? మనం అన్నీ ఉన్నప్పుడే స్తుతించి, ఏమీ లేనప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు ఎందుకు స్తుతించకూడదు? భక్తులు చేశారు కదా, మనకు మాదిరిగా ఉన్నారు కదా. మనం కూడా స్తుతించడం నేర్చుకుందామా? మరి దేవుని స్తుతించుకుంటూ ప్రార్థించడం, దేవుని స్తుతిస్తూ కృతజ్ఞత చెప్తూ ప్రార్థించడం అనేది దేవునికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. అది ఎంతో అమూల్యమైనది. మనకు గల ఒక ప్రత్యేకమైన అవసరం కొరకు కాకుండా పొంగి పొర్లే అంతటి స్తుతి కృతజ్ఞతతో మన పరలోక తండ్రి దగ్గరికి మనం ఎప్పుడు రావాలి అని వాక్య భాగం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయంలో మీరు ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో అడుగుపెట్టే ప్రతిసారి మన ప్రవర్తన సరిగ్గా చూసుకోవాలి. అంతేకాకుండా స్తుతి కృతజ్ఞతతో ఆయన మందిర ఆవరణంలో అడుగు పెట్టాలి అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అయితే మన పరలోక తండ్రిలో మనం అత్యంత ఆనందంను చూడాలి అంటే, మనల్ని సృజించిన గొప్ప దేవుడు మనల్ని బట్టి సంతోషంగా ఉండాలి అంటే కేవలం అది కృతజ్ఞత స్తుతి ద్వారానే సాధ్యమవుతుంది. గొప్ప సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం సంతోషింపచేయడం ఎంత గొప్ప భాగ్యం కదండి మనకి. మనల్ని సృజించిన ఆ గొప్ప పరమ తండ్రిని సంతోషపెట్టే భాగ్యం దేవుడు మనకిస్తున్నాడు. మరి దాన్ని అందరం సద్వినియోగపరుచుకుందామండి. మరి వాక్య భాగంలో మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద దేవుడు ఆసీనుడు అని వాక్య భాగం సెలవిస్తుంది. అయితే ఆదిమ హెబ్రీ భాషలో మనం స్తుతులు అనగా చూసినట్లయితే స్తుతుల సింహాసనంపై నివసిస్తున్నాడు అని అర్థం వస్తుందండి. అవును, మనం దేవుని స్తుతించిన కొలది దేవుని ఆత్మ మనలను సమీపించి మన స్తుతుల మీద నివసించడానికి ఆస్కారం ఉంటుంది. స్తుతుల మధ్య దేవుడు నివసిస్తూ ఉంటాడు. మనం ప్రార్థించలేనప్పుడు విశ్వాసం ద్వారా దేవుని కొన్నిసార్లు మనం తాకలేకపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థించినా మనలో వేదన తగ్గిపోదు, భారం తగ్గిపోదు, ఇంకా దేవుడు వినలేదేమో అన్న గిల్టీ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. సరిగ్గా చేయలేకపోయానే ఈరోజు అన్న అలాంటి సందర్భాలు మనకి అనేక మార్లు ఎదురవుతూ ఉంటాయి. అయితే అలాంటి టైంలో దేవుని సన్నిధిని మనం అనుభవించలేకపోతాం. అప్పుడు ఏం చేయాలి అంటే, స్తుతించడం ద్వారా దేవుని మనం తాకవచ్చు. స్తుతించుట ద్వారా దేవుని సన్నిధిని మనం అనుభవించవచ్చు. స్తుతించడం ద్వారా ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు
ఆయన యొక్క ఆ యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశించుతూ ఉంటుంది. హల్లెలూయా. మరి ఎప్పుడైనా మనకి సరిగ్గా ప్రే చేయలేదు ఈరోజు, నాకు ఏమీ అనిపించట్లేదు అన్నప్పుడు మనం స్తుతించడం ద్వారా గొప్ప మేలను పొందుకోవచ్చండి. స్తుతించి తర్వాత ప్రార్థన చేయొచ్చు. అలా మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు మరి ఇందాక మనం చూసుకున్నట్లుగా ఎరికో గోడలు కూల్చబడ్డాయి, పౌలు శీలలు బంధకాలు ఊడిపడ్డాయి. అలా మనం దైవ స్తుతి చేస్తున్నప్పుడు ఘనమైన కార్యాలు మన మధ్య జరుగుతూ ఉంటాయి. ఆయనను స్తుతించటంలో అసలు మనం ఏం చేయాలి? అందరూ స్తుతి 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 అదే అంటూ ఉంటారు, లేకపోతే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 అంటూ ఉంటారు. కేవలం అది మాత్రమే స్తుతి కాదండి, అది ఒక వర్డ్ అంతే. స్తుతిలో ఒక వర్డ్ అంతే, దానికి మించి మనం చేయాలి. అది ఒక వర్డ్ మాత్రమే. అసలు మనం స్తుతిలో ఏమని చేయాలి అంటే చాలా మందికి తెలియదు. స్తుతి ఎలా చేయాలి, స్తుతిని ఎంతసేపు చేయాలి, స్తుతిస్తున్నప్పుడు అసలు ఏ మాటలు పలకాలి అని చాలా మందికి తెలియదు. అయితే మనం స్తుతిస్తున్నప్పుడు ఏం మాట్లాడాలి, ఏం చేయాలి అన్నప్పుడు మనం ప్రథమంగా ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి. ఆయన ఏం చేస్తారో మనకు తెలిసి ఉండాలి. అది వాక్యం చదివినప్పుడే మనకు అర్థమవుతుంది. మనం ఆయనను ఎలా స్తుతించాలి అంటే ఇప్పుడు మనం చూసుకుందామండి. మనకు ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏమి చేయగలడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాంతర్యామి, ఆయన ఆకాశములను భూమిని అందులో ఉన్న సమస్తమును సృజించిన వాడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన సమస్త మహిమాన్వితుడు, ఆయన ఘనతకు అర్హుడు. ఆయన ఘనతను మనం ప్రశంసించాలి. అలా ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ప్రేమ స్వరూపి. అలా ఆయన మంచితనం అంతటిని మనం ఎత్తిపట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీవు మహిమోన్నతుడవయ్యా, నువ్వు సర్వోన్నతుడవయ్యా, నీకే మహిమ దేవా, నీకే ఘనత దేవా అంటూ ఆయనని స్తుతించాలి. ఇది పూజ అంటారు, అడోరేషన్. దేవుణ్ణి స్తుతించడం. కృతజ్ఞత అంటే దేవుడు మనకేమైతే చేశాడో దాన్ని బట్టి థ్యాంక్ యూ యేసయ్యా అని చెప్పడం కృతజ్ఞత. అయితే ఈరోజున మనం స్తుతి గురించి తెలుసుకుందామండి. దేవుడు ఏమై ఉన్నాడో చెప్పడం స్తుతి, దేవుడు మనకేమి చేశాడో అది చెప్పడం కృతజ్ఞత. హల్లెలూయా. మనకు ఆయన అనుగ్రహించిన వాటన్నింటిని జ్ఞాపకం చేసుకొని వాటన్నింటిని బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. మనకు ఆయన ఎన్నో ఇస్తుంటాడు. ప్రతిరోజు కూడా మనకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అవయవాలను ఇచ్చాడు. వాటన్నింటిని బట్టి ప్రతిదినం ఆయనను స్తుతించాలి, కృతజ్ఞత చెప్పాలి. ఆయన మనకు అంతేకాకుండా పరిశుద్ధాత్మనిచ్చాడు, వాక్యంనిచ్చాడు, తల్లిదండ్రులనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, గృహంనిచ్చాడు, వస్త్రాలనిచ్చాడు, నీటినిచ్చాడు, ఆహారాన్నిచ్చాడు, ప్రతిదినం పోషిస్తూ ఉన్నాడు. వాటన్నిటిని బట్టి కూడా ఆయనను మనం స్తుతిస్తూ ఉండాలి. మనం ప్రతిదినము తింటున్నాం కదా, ప్రతిదినము ధరించుకుంటున్నాం కదా, ప్రతిదినం వాటన్నింటిని అనుభవిస్తున్నాం కదా, మరి ప్రతిదినం ఎందుకు స్తుతించకూడదు వాటన్నింటిని బట్టి? ఒకసారి ఆలోచిద్దాం, ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఎప్పుడైనా స్తుతించామా? ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారు. ఈ రోజున మనకు ఆరోగ్యంగా ఉన్నాము అంటే అది దేవుని కృప కాదా? దాన్ని బట్టి ఎప్పుడైనా స్తుతించామా? మనకు అనారోగ్యం వచ్చినప్పుడు తెలుస్తుందండి ఆరోగ్యం విలువ. ప్రతిదినము దేవా నువ్వు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలని చెప్పాలి. అందుకే ప్రతిదినము నిద్రపోయి ఆ నిద్రలోనే మరణించిన వారు ఎంతోమంది. ఎప్పుడైనా చెప్పామా, దేవా రాత్రంతా నాకు సుఖ నిద్రనిచ్చావు, వేకువనే మరలా నాకు మెలకువనిచ్చావు, ఈ దినమును చూసే కృపనిచ్చావు, మరొక దినాన్ని నా ఆయుష్ను పొడిగించావు, నీ కొందనాలేసియా అని ఎప్పుడైనా చెప్పామా? నిద్రలోనే మరణించిన వారు అనేకులు. మనం కలిగి ఉన్న దాన్ని బట్టి ఆయనను స్తుతిద్దామండి. ప్రతిదినము స్తుతిద్దాం, ప్రతి దాన్ని బట్టి స్తుతిద్దాం. కంప్లైంట్ చేయమంటే ప్రతి దినము చేస్తూనే ఉంటాం, కానీ ప్రతిదినము స్తుతించండి అంటే ఎందుకు స్తుతించలేకపోతాం? విసుగగా నిత్యము ప్రార్థించుడి అని 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయంలో 16, 17, 18 ఆ వచనాల్లో ఉంటుంది కదండి. విసుగగా నిత్యం ప్రార్థించుడి, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని. ప్రతి విషయం నందు సనగమంటే దినమంతా విసుగగా సనుగుతామే తప్ప ప్రతిదినము ప్రతి విషయం నందు విసుగగా స్తుతించమంటే ప్రార్థించమంటే చేయలేకపోతున్నాం కదండి. మార్చుకుందాం, అలా ఉండకూడదు. మనం ఈ నూతన సంవత్సరంలో మనం అలా ఉండకూడదు. మార్చుకుందాం, మన ప్రవర్తన మార్చుకుందాం, మన స్తుతి, కృతజ్ఞత, ప్రార్థన అన్నీ మార్చుకుందాం. దేవుని నిత్యము స్తుతించేవారుగా మారుదాం. దేవుని యొక్క దీవెనలు కావాలని ఆశపడుతున్న మనము దేవునికి ఏమైనా ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నామా? ఎల్లప్పుడూ దేవుని నుండి ఆశించుటే కాదండి, దేవునికి ఇచ్చుట నేర్చుకుందాం. అందుకే వాక్య భాగం సెలవిస్తుంది కదా, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని. ఇద్దాం, మనం ఈ రోజు నుండి దేవునికి ఇద్దాం.
దేవుని నుండి మనం గర్భంలో ఉండినది మొదలుకొని దేవుని దగ్గర నుండి పొందుకుంటూనే ఉన్నాం కదా. ఇప్పుడు మనం ఇచ్చే స్థాయికి వచ్చాం కదా, దేవునికి ఇవ్వగలుగుతాం కదా. ఏదో మనం డబ్బులు ఇవ్వలేకపోతే, మన దగ్గర డబ్బు లేకపోతే డబ్బు ఇవ్వలేము అని చెప్పొచ్చేమో, కానీ స్తుతి మన నోటిలోనే ఉంది కదా, మన హృదయంలో నుండి వచ్చేది కదా, దానికి ఏమి ఖర్చు లేదు కదా. ఎందుకు ఇవ్వకూడదు? ఈ లోకంలో అత్యంత విలువైనది ఏదైనా ఉన్నది అంటే, ఈ లోకంలో అందరూ అంటారు మనీ అని, కానీ క్రైస్తవులమైన మనకు అత్యంత విలువైనది ఏదంటే సమయం. ఆ సమయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. దేవుడు మనం ఇచ్చే కానుకల కంటే కూడా మనం ఆయనకిచ్చే సమయాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మనం ఇచ్చే కానుకల కంటే కూడా దేవుడికి మనం ఇచ్చే సమయం ఎంతో విలువైనది. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఎవరికైనా గొప్పది ఇవ్వాలి అనుకుంటే వారికి సమయం ఇవ్వండి, వారితో మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి, అది చాలు. హల్లెలూయా. ఈ రోజున దేవునికి మన సమయాన్ని ఇద్దాం, స్తుతిని అధికంగా చేద్దాం. ఈ సంవత్సరంలో స్తుతిని అధికపరుచుకుందాం, ప్రార్థనను విసుగక చేద్దాం, స్తుతిని విసుగక చేద్దాం, సనుగుడు ఆపేద్దాం. హల్లెలూయా. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. స్తోత్రం దేవా, వాక్యంను దీవించండి, ఆశీర్వదించండి, విన్న వారిలో ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందినామా పరమ తండ్రి. ఆమేన్.